ఈ ఉదయకాల సమయంలో అమ్మగారు నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఇంకా అప్పటికి లేవలేదు. రీసౌండ్ వస్తుంది. నిద్రపోతున్నాను. జలుబు దగ్గు వల్ల ప్రయాణం చేస్తూ ఉంటున్నాం కదా. 2 దినములు నేనే వాహనం నడపగలిగే కృప దేవుడు నాకు అనుగ్రహించినాడు. ఎక్కడ కూడా ఎవరికి వాహనం ఇవ్వడానికి నాకు ఇష్టపూర్వకంగా లేను. ఎందుకంటే నా వెహికల్ అందరూ లేడీసే ఉన్నారు కాబట్టి నా కుటుంబాన్ని నేను జాగ్రత్తగా తీసుకెళ్ళగలననే నమ్మకం నాకు దేవుడు ఇచ్చినాడు కాబట్టి నేనే నడపాలని నేనే నడిపింటున్నాను. అందువల్ల కొంచెం అలత తగిలి నిద్రపోయి ఉంటున్నాను. అయితే ఉదయకాలంలో అమ్మగారు నాకు ఫోన్ చేసినప్పుడు దేవుని కృప వల్ల ఈ వాక్యం నేను ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అయింటున్నాను. అయితే లాస్ట్ ఆదివారము అయ్యగారు వాక్యం బోధించేటప్పుడు ఈ ప్రకాశం అనే దాని గురించి మాట్లాడినప్పుడు చాలా అద్భుతంగా ఆ మాట నాకు ఇష్టపూర్వకంగా అనిపించింది. అప్పుడు యేసయ్య ప్రార్థించేటప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థించేటప్పుడు అక్కడ ఏలియా గారు, మోసే గారు దేవుని సన్నిధానంలో ఉంటారని అయ్యగారు మాట్లాడినప్పుడు ఆ మాటను బట్టి నేను ఈ వాక్యాన్ని ప్రిపేర్ అవ్వడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చుంటున్నాడు. అందును బట్టి దేవునికి ఎన్నలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. మొట్టమొదటిగా ఈరోజు దేవుడు అదే అమ్మగారితో కూడా అదే మాట్లాడి ఉంటున్నాడు కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఉండాలే, మనము దేవుని సన్నిధానంలో నిలిచి ఉండాలని. ఎప్పుడైతే మన మీద దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది, ఎప్పుడు ప్రకాశిస్తుంది దేవుని యొక్క వెలుగు? నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున నడవకున్నప్పుడే కదా, ప్రార్థించినప్పుడే. ఆ ప్రార్థన ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం కలిగి దేవునితో ప్రార్థన పూర్వకంగా నువ్వు ఉన్నప్పుడు ఆ వెలుగు నీ మీదకి వస్తుంది. ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ఆదాము అవ్వ ఏం చేసినారు? దుష్టుని సహవాసంలో ఉన్నప్పుడు చీకటి లేకపోయి దాక్కున్నారు దేవుడు చూడకుండా. అలాగే ఇంకొకరు కూడా అలాగే కళ్ళు దేవుని యొక్క వెలుగు వచ్చినప్పుడు సౌలుకు ఏమవుతుంది? కళ్ళు అంధకారము కలగజేస్తాడు. ఆ విధంగా పొరలు కలగజేస్తాడు. ఇప్పుడు మనము కూడా అంతే. మనము దేవుని సహవాసంలో ఉండి దేవునిలో ప్రార్థిస్తూ దేవునితో నడిచినప్పుడు దేవుడు వచ్చినప్పుడు ఏమవుతావు? నువ్వు ధైర్యంగా దేవుని ఎదుర్కోవడానికి దేవుని సన్నిధానంలో ప్రతిదినము ఆదాము అవ్వ దేవుని సహవాసంలో ఉన్నవారే. మరి ఎందుకు దేవుడు వచ్చినప్పుడు వారు దాక్కున్నారు? ఆ దుష్టుని మాట వినడం వల్లనే. ఆ తినవద్దన్న ఆ పండును తిన్నప్పుడే వారు అలాగా దాక్కోగలిగి ఉంటున్నారు. మనము ఈ యొక్క ప్రకాశమానమైన వెలుగులోకి ప్రకాశించాలంటే ఆ వెలుగును మనం కూడా ఆ దేవుని వెలుగులో మనం కూడా ముఖకాంతిని ప్రకాశింపజేసుకోవాలంటే ఏమేమి కలిగి ఉండాలా? 4 అంశాలు నేను రాసుకొని ఉంటున్నాను. ప్రార్థన కలిగి ఉండాలా, విశ్వాసము కలిగి ఉండాలా, జ్ఞానము కలిగి ఉండాలా, సత్క్రియలు కలిగి ఉండాలని ఈ మాటలు నేను ఈరోజు పంచుకొనబోచుంటున్నాను. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా మనం ప్రార్థన విషయంలో ప్రార్థించినప్పుడు ఎవరెవరు వెలుగును నింపుకోగలిగి ఉంటున్నారు? మొట్టమొదటిగా మనము చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మోసే గారు 40 దినములు ప్రార్థించి దేవుని యొక్క ప్రకాశమానమైన వెలుగును ఈ ఇజ్రాయేల్ ప్రజలు కానీ అక్కడున్న ప్రవక్తలు కానీ అహరోను కావచ్చు, వాళ్ళు కూడా చూడలేకపోయినారంట. అంతటి వెలుగు దేవుడు మోసే గారికి ఇచ్చి ఉంటున్నాడు. తర్వాత ఏలియా ప్రార్థించినప్పుడు ఏమైంది? అగ్నిగంధకము ప్రకాశంగా అగ్నిగంధకము పైనుంచి అగ్ని కుమ్మరించి అగ్ని మండింపజేసినాడు. అన్యజనుల మధ్యలో అన్య దేవతలను ఆరాధించే వారి మధ్యలో కూడా దేవుని నామం గణపరచుటకు ఏలియా గారు అలాంటి క్రియలు చేసినారు. తర్వాత ఇంకను దానియేలు కావచ్చు, మెస్రక్, అబెద్నో, మెజ్రక్, సడ్రక్ అనేవారు కూడా దేవుని నామంలో ప్రార్థించి దేవుని ముఖకాంతిని వారు తీసుకొని ఆ రాజవంశంలో ఏ విధంగా అయితే ప్రత్యేకపరచబడి ఉంటున్నారో ఆ నలుగురు, అలాగ వారు కూడా ప్రార్థించి ఆ వెలుగును పొంది ఉంటున్నారు. అలాగే దేవాది దేవుడైన యేసయ్య కూడా ప్రార్థించి దేవుని యొక్క వెలుగుల ద్వారానే అక్కడ ఏలియాతో కావచ్చు, మోసేతో కావచ్చు, వారు ఆ వెలుగును చూసి ఉంటున్నారు. ఇతరులు ఎవరు? అతనితో ఉంటున్న పేతురయ్య కావచ్చు, వారందరూ ఆ వెలుగును చూసి మీకు పర్ణశాలలో మేము సిద్ధం చేస్తామని కూడా మాట్లాడి ఉంటున్నారు. అలాగే ఈ సౌలు గారు కూడా ఆ వెలుగును చూసి కళ్ళు పొరలు గంపినప్పుడు తిరిగి ఆయనే నిజమైన దేవుడని తెలుసుకొని పౌలుగా మార్చబడి అనేక పత్రికలు దేవుని వెలుగు నిమిత్తమై రాయుటకు ఆయన ప్రేరేపణ కలిగి ఉంటున్నాడు. అలాగే రోమీలకు రాసిన పత్రికలో, అదే పౌలు గారు రాసిన పత్రికలో కూడా దావీదు వంశంలో జన్మించిన యేసుక్రీస్తు శరీరపరంగా మరణించి ఆత్మపరంగా తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళి ఉంటున్నాడని కూడా వ్రాయబడి ఉంటున్నది. ఈ అంశాలన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మోసే గారి గురించి నిర్గమకాండము 34, 29, 28, 29. 34, 28, 29. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను.
అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోసే సినాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోసే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోసేకు తెలిసి ఉండలేదు. చూడండి, ఇక్కడ మోసే గారు 40 దినములు దేవునితో సహవాసము కలిగి ఆయన ద్వారా ఆజ్ఞలను 10 ఆజ్ఞలు, ఏవైతే 10 ఆజ్ఞలు ఉంటున్నాయో మనం ఎలాగ జీవించాలా, ఎలాగ దేవుని సన్నిధానంలో నడుచుకోవాలా, ఎలాగ దేవునితో మనము అంటుకట్టబడాలా, ఏమి చేస్తే మనము సత్క్రియలతో దేవునితో మనం అంటుకట్టబడతాం, దేవుని ద్వారా మనం కూడా దీవించబడతాం అనే అంశాలను ఏ విధంగా ఇజ్రాయేల్ ప్రజలను నడిపించాలనేది దేవుడు అతనికి 10 ఆజ్ఞలు మోసే గారికి ఇచ్చి ఉంటున్నాడు. మరి మనకు కూడా ఈ బైబిల్ గ్రంథము దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. మరి ఈ సత్క్రియల ద్వారా, దేవుడిచ్చిన ఈ వాగ్దానముల ద్వారా, ఈ ఆజ్ఞల ద్వారా మనము కూడా ఇప్పుడున్న ఆ పరలోకానికి నడిపించబడడానికి మనం కూడా ఈ వాక్యాలను అనుసంధానంగా చేసుకుని నడిచే వారముగా ఉంటున్నాం. అయితే ప్రార్థించినప్పుడు దేవుడు మోసే గారికి 10 ఆజ్ఞలు ఇచ్చి ఉంటున్నాడు. ఆ 10 ఆజ్ఞల మూలంగా వారిని నడుచుకోవాలని చెప్పి ఉంటున్నాడు. అతడు కిందికి దిగి వచ్చినప్పుడు ఆ ప్రకాశమానమైన వెలుగును అతను నింపుకొని ఉంటున్నాడు. మనము కూడా ఇప్పుడు మన కుటుంబ ప్రార్థనలో అది మనకు అనుసంధానం చేసుకుంటే ఇప్పుడు మనమున్న పరిస్థితులలో మన కుటుంబ ప్రార్థనలలో మనము ఎందరమైతే ఈ ప్రకాశమానమైన వెలుగును చూస్తూ ఉంటున్నాం, ఎందరం ఆ ప్రకాశమానమైన వెలుగును పొందుకోగలుగుతూ ఉంటున్నాం, ఆ అనుభూతి కలిగిన వారు ఏదైతే దేవుడు వారికి బోధిస్తూ ఉంటున్నాడో, దేవుడు ఇక్కడ మోసే గారికి 10 ఆజ్ఞల చేతి ద్వారా రాయించుంటున్నాడు. మరి మనకు కూడా మన ప్రార్థన అనుభవంలో, మనకు వ్యక్తిగత ప్రార్థనలో కూడా దేవుడు మనతో అనేక అంశాలు మాట్లాడుతాడు. వాక్యం ద్వారా కావచ్చు, ప్రార్థనలతో ఆత్మ ద్వారా కావచ్చు, అన్య భాషల ద్వారా కావచ్చు, ఏదైతే దర్శనముల ద్వారా కావచ్చు, ఏదైతే దేవుడు నీకు తెలియజెప్తున్నాడో అది నువ్వు ఇతరులకు తెలియజెప్పే వారిగా ఉంటున్నావా? దాని అంశాన్ని ఇతరులకు తెలియజెప్పి దీని గురించి ప్రార్థించండి, దేవుడు నాకు ఇది చెప్పి ఉంటున్నాడు, దేవుడు నాకు దీని గురించి ఈ విధంగా బోధించి ఉంటున్నాడు, మన సంఘంలో ఈ విధంగా ఉండాలి, మన సమాజంలో ఈ విధంగా ఉండాలి, మన కుటుంబంలో ఈ విధంగా మనం కట్టబడాలి, మన కుటుంబంలో మనం ఏ విధంగా కట్టుకొనబడాలని దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడుచూ ఉంటున్నాడు. దీనిని బట్టి మన కుటుంబం నడుచుకోవాలా. మన కుటుంబం అంతా కూడి అక్కడ తర్వాత అతను కింద చూసినట్లయితే వారందరినీ పిలిపించి వారందరూ చూడలేకపోయినప్పటికీ తర్వాత మందిరంలోనికి నడిపించి వారిని మందిరంలో వారితో కూడి అక్కడ మాట్లాడతాడని వ్రాయబడి ఉంటున్నది. మరి ఆ ప్రకాశమానమైన వెలుగును చూసిన నీవు నీ కుటుంబస్తులకు ఆ విషయాలను చెప్పేవారిగా ఉంటున్నావా? కుటుంబం అంటే ఇక్కడ నీ వ్యక్తిగత కుటుంబం కాదు, పెంతెకోస్తు ప్రార్థనా మందిరం అనే కుటుంబం, ఇదంతా కూడా మనము కుటుంబముగానే ఉంటున్నాం. ఈ కుటుంబానికి నువ్వు బోధించేవారిగా ఉంటున్నావా? ఆ అంశాల గురించి నువ్వు చెప్పేవాడిగా ఉంటున్నావా? చెప్పేవారిగా మనం ఉంటున్నామా? ఇలాగ నడుచుకుంటే దేవుని మార్గంలోనే ఉంటాం. లేకపోతే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంటున్నది. మోసే ఆ తర్వాత కూడా వీరు చేసిన క్రియలను చూసి ఏమై ఉంటున్నాడు? కోపం వచ్చి ఆ 10 ఆజ్ఞలు కూడా పగలగొట్టినాడు. అప్పుడు అక్కడ ఎవరు ఉంటున్నారు? దుష్టుని ఆలోచనే కదా 10 ఆజ్ఞలు పగలగొట్టమని దేవుడు చెప్పినాడా? చెప్పలేదు కదా. మరి చూడు, ఆ 40 దినములు ఆయన ప్రార్థించి ఆ 10 ఆజ్ఞలు తీసుకుని ఆ ప్రకాశమానమైన వెలుగుతో నింపబడిన మోసేకే దుష్టుని తలంపులు వచ్చింటున్నాయి. మనం ఎంత చెప్పండి. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏది కూడా కోపించవచ్చు కానీ వాస్తవత చూపే దేవుడు అంటున్నాడు మన దేవుడు. అది మనం అనుసరించే వారిగా ఉండాలి కానీ ఆ కోపాన్ని ఇతరుల మీద చూపేవారిగా మనం ఉండకూడదు అనేది దేవుడు మనకు తెలియజేస్తుంటున్నాడు. ఎలాగైతే దేవుడు మోసే ద్వారా ఆ 10 ఆజ్ఞలు రాయించి ఆ వెలుగును నింపి దేవుడు ఇతరులకు పంచిపెట్టడానికి, ఆ ఇజ్రాయేల్ ప్రజలను నడిపించడానికి దేవుడు ఆయన ఎడల కృప చూపించుంటున్నాడో ఇప్పుడు కూడా మనతో అదే మాట్లాడుచుంటున్నాడు. మన కుటుంబాలను వ్యక్తిగతంగా తీసుకుందాం. మన కుటుంబాలను దేవుడు నడిపించడానికి నీ అనుదిన ప్రార్థన ఏదైతే నీ మోకాల ప్రార్థన ఉంటున్నదో, నీ కన్నీటి ప్రార్థన ఉంటున్నదో దాని ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ మాట్లాడిన అంశాలు నీకని నువ్వు భావించి నీలోనే దాచుకొని నువ్వు మాత్రమే వ్యక్తిగతంగా ప్రార్థించి నువ్వు మాత్రమే ఆ మార్గంలో అనుసరిస్తే లాభం లేదు. నీ కుటుంబం కూడా ఆ మార్గంలో నడవాలా, నీ కుటుంబం కూడా ఆ మార్గంలో జీవించాలా, దేవుని మార్గంలో నడవాలా, దేవుడు నీకు చెప్పిన ఆజ్ఞలు కట్టడల అనుసారంగా జీవించేవారిగా ఉండాలా. ప్రతిదినము వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఈ వాక్యమే మనకు మార్గదర్శిగా ఉంటున్నది, మనకు తోవ చూపేదిగా ఉంటున్నది. మరి ఈ దారిలోని, ఈ తిన్ననైన దారిలోని ఈ వాక్యం ద్వారా మనము నడిచినప్పుడే ఆ సీయోనుకు మనం చేర్చబడతాం. అంతేగాని
మనం ఎంతవరకు ఉన్నా మన వ్యక్తిగత ఆలోచనలు చొప్పున వ్యక్తిగతమైన ఇబ్బందులు, శ్రమలు దీని గురించే ప్రార్థించుట కాదు, కానీ దేవుడు చెప్పిన వాటిని గురించి కూడా ఎత్తిపట్టి ప్రార్థించి మన కుటుంబాన్ని కూడా ఆ విధంగా నడుపుకునే వారిగా మనం ఉండాలి. అలాగే ఇంకొకరు నెక్స్ట్ తర్వాత ఏలియా గురించి తెలుసుకున్నాం కదా. ఏలియా గారు మొదటి రాజుల గ్రంథంలో ఆ అగ్నిగంధకములను ఏ విధంగా అయితే చుట్టూ నీరు పోసి కూడా మరి ఆయన అగ్నిగంధకాన్ని మండించుంటున్నాడు. ఎందుకు మండించుంటున్నాడు? ఆయన అనేకుల మధ్యలో దేవుని నామమును అన్య దేవతలను పూజించే వారి మధ్యలో దేవుని నామము గణపరచబడాలనే ఉద్దేశంతో ఆయన ప్రవక్త అయిన ఏలియా గారు ప్రార్థించి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దాన్ని మండించే విధంగా దేవుడి కృప చూపించుంటున్నాడు. మరి నువ్వు కూడా నువ్వు వెలుగును ఇతరులకు పంచిపెట్టేవారుగా, నువ్వే చీకటిలో జీవించేవారుగా, నువ్వే చెడ్డ క్రియలు చేస్తూ చెడుతనంలో నడుస్తూ ఉంటే నువ్వు ఎలాగా దేవుని క్రియలను ఇతరులకు పంచిపెట్టేవారుగా ఉంటావు? నిన్ను చూసి ఇతరులు ఎలాగా దేవుని నమ్మి ఆరాధించేవారుగా దేవుని సైడు వస్తారు అనేది అంశాలు మనం ఇక్కడ పంచుకుందాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36 నుంచి 38 వరకు చదవండి. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలుల దేవా, ఇజ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచునగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అన్యుల మధ్యలో దేవుని నామం ఏ విధంగా అయితే వారందరూ సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని అవును కేకలు వేసినారంట. మరి నువ్వు ప్రార్థన, మన వ్యక్తిగతమైన ప్రార్థన, మనం ఇతరుల మధ్యలో నడిచినప్పుడు కావచ్చు, మన ప్రవర్తన, మన తలంపులు, మన ఆలోచనలు, మనం మాట్లాడే మాట తీరు ఏ విధంగా ఉంటున్నది, అది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారముగా ఉంటున్నాం. ఎప్పుడైతే మనము ఇతరుల మధ్యలో నీ దేవుణ్ణి గణపరిచేవారిగా, నువ్వు ఇష్టమైన దేవుణ్ణి నువ్వు ఏదైతే ఆచరిస్తుంటున్నావో, నువ్వు దేనినైతే నువ్వు ఇష్టపడి విశ్వాసము కలిగి దానిలో జీవిస్తూ ఉంటున్నావు, కొనసాగిస్తూ ఉంటున్నావో, ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని ఇతరులకు నువ్వు పంచిపెట్టేవారిగా ఉన్నప్పుడు, ఇతరుల ఎడల నువ్వు కూడా అలాంటి అద్భుతమైన కార్యములను చేయగలిగినప్పుడు వారు ఏదైతే నీకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తారో, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, దీని గురించి ప్రార్థించండి, ఆ సమస్యను ఎత్తిపట్టి నువ్వు ప్రార్థించినప్పుడు, అప్పుడు నా దేవా, చేయుచున్నది నేను కాదు, చేయుచున్న వాడవు నీవే, నీది ఈ కార్యమును నీ చేతికి అప్పచెప్పుచుంటున్నానని నువ్వు ప్రార్థించినప్పుడు అక్కడ అద్భుతకరంగా ఆ కార్యము జరిగినట్లయితే అప్పుడు వారి ద్వారా నీ దేవుడు గణపరచబడతాడు. ఎప్పుడు గణపరచబడతాడు? నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థించినప్పుడే కదా కార్యములు జరిగేది. అలా కాకుండా నువ్వే అల్ప విశ్వాసంతో ప్రార్థించినట్లయితే దేవుడు ఎలాగా కార్యములు జరిగిస్తాడు? ఆ ప్రకాశమానమైన అగ్నిని ఏ విధంగా దింపుతాడు? మరి మన వ్యక్తిగత జీవితంలో కూడా మనము కూడా అలాగ ప్రార్థించి అనేకుల ఎదుట, అన్యుల ఎదుట మన దేవుని గణపరిచేవారిగా మనం ఉండాలనేది దేవుని యొక్క అంశమై ఉంటున్నది. ఈ అంశాన్ని బట్టి మనము కూడా మన ఇరుగు పొరుగు వారి పట్లను, ఇంకనూ రక్షణ లేక మన కుటుంబంలో ఎందరు ఉంటున్నారో వారిని ఎత్తిపట్టి మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఇక్కడ అన్యులను బట్టి వారందరి ఎదుట ఏ విధంగా అయితే నా దేవుడే గొప్పవాడని ప్రచురం చేసి ఉంటున్నాడో, దాన్ని రుజువుపరిచి ఉంటున్నాడో, మనము కూడా మన ప్రార్థన ద్వారా అనేకుల అన్యులకు మార్గదర్శిగా, రక్షణలోకి నడిపేవారిగా మనం కూడా ఉండాలని దేవుని అనుదిన ప్రార్థన చేయవలసిన వారముగా ఉంటున్నాం. అలాగే ఆ తర్వాత యోబును చూసినట్లయితే మొదటగా ఉన్న విశ్వాసము తన కడపటి వరకు అలాగే కనిపెట్టుకొని ఉంటున్నాడు. మరి అమ్మగారు కూడా ఇందాక యోబుని గురించి ఆ విషయం చెప్పింది, విశ్వాసాన్ని గురించి మాట్లాడింది. విశ్వాసం అనేది మనం మొదటగా ఉన్న విశ్వాసాన్ని కడపటి వరకు ఎందుకు పెట్టుకోలేకపోవచ్చుంటున్నాం? చిన్న చిన్న ఇరుకులు, ఇబ్బందులు వస్తే మందిరానికి మానేస్తున్నాం, లేదా ప్రార్థించడం మానేస్తున్నాం, లేదా సేవకులను దగ్గరికి రావడానికి ఇష్టపడటం లేదు, సేవకులతో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు.
వారితో సహవాసం కలిగి ఉండుట, సంఘంలో సహవాసం కలిగి ఉండుట, ఇవన్నీ కూడా దుష్టుని కార్యాలు అంటున్నాయి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగి ఉంటున్నావో ఏదో ఒక రోజు నా దేవుడు తప్పక నా కార్యంలో నెరవేరుస్తాడనే నమ్మకం నువ్వు కలిగి ఉంటే, మొదటిగా నువ్వు ఏ విశ్వాసంతో అయితే రక్షింపబడి ఉంటున్నావో, ఏ విశ్వాసంతో అయితే దేవుని మందిరానికి నడపబడి ఉంటున్నావో, నీ కడపటి వరకు అదే విశ్వాసాన్ని, నీ మహిమ కిరీటాన్ని పోగొట్టుకోవద్దని అనేక మార్లు అయ్యగారి ద్వారా దానిని గట్టిగా పట్టుకోవాలని చెప్పేసి చాలాసార్లు విన్నాం ప్రసంగాలు. మరి విన్న మనము ఆ మహిమ కిరీటాన్ని పోగొట్టుకోవడం వారిగా ఉంటున్నామా, లేదా ఆ మహిమ కిరీటాన్ని అలాగే మన నెత్తిపైన పెట్టుకొని దేవుని రాకడ కొరకు ఇదిగో నేను నీ సొత్తుగా ఉంటున్నాను తండ్రి అని నిలబడే వారిగా ఉంటున్నామా అనేది మనం పరిశీలించుకోవాలి. యోబు గ్రంథము 22, 27, 28. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు, మరియు నీవు దేనినైనా యాచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. చూడండి, ఎక్కడైతే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ మనవిని ఆలకించే దేవుడు అంటున్నాడు. అంతేకాదు నీ మార్గం మీద ఆయన వెలుగు ప్రకాశించును అన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు నడిచినప్పుడు గమనించినట్లయితే రాత్రి వేళలో ఆయన అగ్ని మేఘముగాను, పగటి వేళలో ఆయన నీలి మేఘముగాను, మేఘస్తంభముగాను ఉన్నాడు. మరి ఎందుకు ఆ విధంగా ఆయన అగ్నిస్తంభముగా నిలబడి వారికి వెలుగునిచ్చి ఉంటున్నాడు? వారి ప్రార్థన విజ్ఞాపనలు విని ఉన్నాడు కాబట్టే కదా. మరి మన ప్రార్థనలో మనం ఎక్కడ చీకటిలో పడిపోయి ఉంటున్నామో, మనం వ్యక్తిగతంగా ఎక్కడ చీకటి మార్గంలో నడుస్తుంటున్నామో అక్కడ మనం ప్రార్థించినప్పుడు మన మనవులు ఆయన వినేవాడుగా ఉంటున్నాడు. మన మార్గములలో ఆయన ప్రకాశమానమైన వెలుగుగా, మార్గదర్శిగా ఆయన మనకు ఉండేవాడుగా ఉంటున్నాడు. అదే యోబు గ్రంథంలో 29, 1, 3లో చూసినట్లయితే 29, 1 నుంచి 3 వరకే యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను. పూర్వకాలముననున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించును. ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. చూడండి, ఇక్కడ యోబు గారు ఏమంటున్నారు చూడండి. అదే ఇందాక చదివినాము. మళ్ళీ తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, నేను పూర్వకాలము నుండిన దినములలో ఉండిన ఎడల ఎంత మేలు, నా దేవుడు నన్ను కాయిచున్న ఎడల ఎంత మేలు, నేను ఆయన వెలుగును ఆయన నా తలపైగా ప్రకాశించాను, ఆ వెలుగు యొక్క తేజము వలన నేను చీకటిలో కూడా సంచరించేవాడిగా ఉంటున్నానని దేవుడు మాట్లాడుచుంటున్నాడు యోబు గారితో. మరి ఎప్పుడైతే యోబు అలాంటి దీనకరమైన స్థితిలలో ఉంటున్నాడో, తన సమస్తమును పోగొట్టుకొని ఉంటున్నాడు, అయినను దేవుని మీద నింద మోపకుండా నేను ఎక్కడైనా తప్పు చేసి ఉంటున్నానేమో, ఎక్కడైనా నేను తప్పిపోయి ఉంటున్నానేమో అని ఇంకా ఉపమాన రీతిగా దేవుని యొక్క ప్రార్థన విజ్ఞాపనలే చేయించుంటున్నాడు, కానీ దేవునిపైన నింద వేసేవాడిగా ఎక్కడ కూడా లేడు. మరి మనము ఏ విధంగా ఉంటున్నాం? మనము మందిరానికి వస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ మొదటిగా ఉన్న మన విశ్వాసాన్ని కడపటి వరకు అలాగే పెట్టుకొని ఉంటున్నామా, లేదా ఎక్కడైనా తప్పిపోయే వారిగా ఉంటున్నామా? ఇదిగో దేవుని మందిరానికి వెళ్ళడం వల్లే నాకు శ్రమలు వచ్చినాయి, దేవుని మందిరానికి వెళ్ళడం వల్లనే నాకు ఇరుకులు వచ్చినాయి ఆయన చెప్పేవారిగా ఉంటున్నామా, లేదా దేవుని మందిరములో నేను ఎక్కడో తప్పిపోయి ఉంటున్నానో అందువల్లే నాకు శ్రమలు వచ్చి ఉంటున్నాయి, నేను మొదటిగా నా దేవుడు నాతో ఉన్నట్లుగా ఇప్పుడు కూడా నా దేవుడు నాతో ఉంటే ఈ శ్రమలలో, ఈ చీకటిలో ఆ వెలుగును నా నెత్తి మీద పెట్టుకొని నడిచేవాడిగా నేను చీకటిలో ఉంటానని ధైర్యంగా చెప్పే కృపను మన దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అలాగే కీర్తన దావీదుకు రాసిన కీర్తనలో కీర్తనకారుడు 67, 1-2 వచనాలు. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. హల్లెలూయా. చూడండి, దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుచుంటున్నాడు. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును. నువ్వు భూమి మీద ఏ విధంగా నడుస్తుంటున్నావు, నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఇంతవరకు ఆ అంశాల గురించే మనం మాట్లాడుచుంటున్నాం. ఏ విధంగా నీ ప్రవర్తన ఉంటుంది, నువ్వు ఏ విధంగా నడుచుకొని ఉంటున్నావు, నీ తలంపులు ఏ విధంగా ఉంటున్నాయి, నీ సహవాసం ఎవరితో ఉంటున్నది, అవన్నీ కూడా మనము భూమి మీద
నీ మార్గము ఇతరులకు తెలియజేయబడినట్లును, అలాగే అన్యజనులందరి మధ్యలో నీ రక్షణ తెలియజేయబడినట్లును అని ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక అని వ్రాయబడి ఉంటున్నది. అంతేకాదు ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయును గాక అని ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. ఇక్కడ మొదటి వచనంలో నీ నీ అని వ్రాయబడి ఉంటున్నది. కింద వచనంలో చూసినట్లయితే మమ్మును మాకు అని వ్రాయబడి ఉంటుంది. అక్కడ కూడా మనము నీ నీ అని నా నా అని పెట్టుకున్నట్లయితే, అది చదివినట్లయితే దేవుడు నన్ను కరుణించి నన్ను ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖకాంతి నా మీద ప్రకాశింపజేయునుగాక. ఎప్పుడు ప్రకాశింపజేస్తాడు? మొదటి వచనం నెరవేర్చబడినప్పుడు. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియజేయబడినట్లును. రెండవ వాక్యము అక్కడ నెరవేర్పు జరుగుతూ ఉంటున్నది. ఎప్పుడైతే నువ్వు భూమి మీద నీ మార్గములు దేవుని కొరకును, నీ రక్షణ అన్యజనులను రక్షించేదానిగా ఉండునట్లు నువ్వు ఉన్నప్పుడు దేవుడి ముఖకాంతి నీపైన ప్రకాశిస్తుంది అని ఇక్కడ వ్రాయబడి ఉంటున్నారు. ఆయన కరుణించి ఆయన మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు. మరి మన ముఖకాంతి, మన యొక్క రక్షణ, మన యొక్క మార్గములు ఏ విధంగా ఉంటున్నాయి అనేది మనం పరిశీలించుకోవాలి. అలాగే కీర్తనలో 4:6 కూడా చూసినట్లయితే, 4వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. 6 చదివి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయును. అనేకులు మనల్ని గురించి వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు, వారికి ఇంక వాళ్ళ పని అయిపోయింది అని అనుకునే రోజులు చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి సంఘటన జరిగే ఉంటుంది. మరి అలాంటి సమయంలో కూడా ఆయన మనల్ని కాపాడేవాడిగా ఉంటున్నాడు. నీతియుక్తమైన బలులు మనము అర్పించేవారిగా ఉన్నప్పుడు దేవుడు మన మీద ఆయన ముఖకాంతిని ప్రకాశింపజేసేవాడిగా ఉంటాడు. ఎప్పుడైతే ఆ ముఖకాంతిని నువ్వు ప్రకాశింపజేసుకుంటావో చీకటిలో కూడా ఆయన మహిమ కిరీటము చేత నువ్వు నడిచేవాడిగా ఉంటావు. అలాగే సామెతల గ్రంథంలో ఇప్పుడు విశ్వాసం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, జ్ఞానం గురించి మాట్లాడుకుందాం. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 6-8 వచనాలు. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించుకొనిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. చూడండి, జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞానము విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. ఈ జ్ఞానం ఎటువంటి జ్ఞానము? ఈ జ్ఞానము కొరకు ఎవరు ప్రార్థించుంటున్నారు? పాత నిబంధనల గ్రంథంలో సొలొమోను గారు దేని ద్వారా జ్ఞానమును సంపాదించుంటున్నాడు? ప్రార్థన ద్వారా. ప్రార్థించినప్పుడు విశ్వాసము కలిగి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఈ జ్ఞానము కొరకు అడిగినప్పుడు దేవుడు అతనికి జ్ఞానము దయచేసి ఉంటున్నాడు. అయితే ఆ జ్ఞానం ద్వారా అతను అనేకుల రాజులలో, భూదిగంతంలో రాజులు ఎందరు ఉంటున్నారో అందరి మధ్యలో కూడా ఆయన ప్రసిద్ధి పొంది ఉంటున్నాడు. ఇంత చిన్న వయసులో నీకు ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని అందరూ కూడా నీ దేవుడే గొప్ప దేవుడు అని ఆ జ్ఞానం ద్వారా దేవుడు మహిమ గణపరచబడి ఉంటున్నాడు. మరి ఒకవేళ మనకే గినక అలాంటి జ్ఞానము కలిగి ఉన్న ఎడల అప్పుడు దేవుని గణపరిచేవారిగా ఉంటామా? లేదు, నా శక్తి చేత, నా బలము చేతనే ఇది జరిగి ఉంటున్నది, నా తెలివితో నేను ఇది చేసి ఉంటున్నానని చెప్పేవారిగా ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే నేను కూడా కావచ్చు, ఏదన్నా చేసినామనుకో, ఒక మంచి పని కావచ్చు, ఒక గొప్ప పని కావచ్చు, ఒక తెలివైన పని కావచ్చు, ఏది చేసినానో అక్కడ మనం ఏ విధంగా ఉండేవారుగా ఉంటాం. జ్ఞానాన్ని సంపాదించుకున్న మనము దేవునిని ప్రార్థించి దేవుని ద్వారా ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్న మనము ఒక అద్భుతమైన కార్యములు జరిగించినప్పుడు దేవుని మహిమపరిచేవారిగా ఉంటున్నామా నీ జ్ఞానము ద్వారా? లేదా నిన్ను నువ్వు గణపరుచుకునే వాడిగా ఉంటున్నావా? ఎలాంటి స్థితిలో ఉంటున్నావు? నిన్ను నువ్వు హెచ్చించుకునే వాడిగా ఉంటున్నావా? నా ద్వారానే ఈ కార్యము జరిగింటున్నది, నేనే ఈ కార్యమును జరిగించుంటున్నానని గొప్ప చేసుకొని ఉంటున్నావా? లేదా నా దేవుడు తన జ్ఞానమును చొప్పున నన్ను కరుణించి ఈ కార్యమును జరిగించుంటున్నాడు అని ఆ సొలొమోను ద్వారా
అనేకుల రాజులు కావచ్చు, రాణులు కావచ్చు, నీ దేవుడు చాలా గొప్పవాడు అని ఏ విధంగా పలికింటున్నారో అలాగా మన జ్ఞానము ద్వారా మన దేవుణ్ణి గొప్ప చేసేవారిగా మనం ఉండాలనేది ఇక్కడ ఒక అంశమైంటున్నది. ఇదే ఇక్కడ వ్రాయబడి ఉంటున్నట్లుగా సామెతలలో ఈ ప్రకాశించే జ్ఞానమును వారు ఏ విధంగా పొందుకొని ఉంటున్నారు. దానియేలు అంశంలో, దానియేలు అధ్యాయంలో 1వ అధ్యాయం 13 నుంచి 17 వరకు చదివినట్లయితే వీరు కూడా ప్రార్థన చేసి ఆ జ్ఞానమును, ఆ తేజస్సును పొందుకునేటకు వీరు కూడా ప్రార్థించుంటున్నారు. హల్లెలూయా. చూడండి, నెబుకద్నెజరు రాజు కాలంలో వీరేదైతే బాలురు నలుగురు ఉంటున్నారో, దానియేలు, అబేద్గో, షడ్రక్, మెషక్, వాళ్ళు ఏ విధంగా అయితే దేవుణ్ణి ప్రార్థించి, తండ్రి మా ముఖములు అంతకంటే ముందు వచనాలలో వారి ముఖములు పీల ముఖములుగా ఉంటున్నాయని వ్రాయబడి ఉంటున్నది. అయితే వారు ఆ సైనికుని దగ్గర, ఆ సేనాధిపతి దగ్గర ఒక 10 దినములు మాకు 10 దినములు అవకాశం ఇవ్వమని అడిగి ప్రార్థనల ద్వారా వారు తిరిగి ఆ ముఖకాంతిని, వారు ప్రకాశించే ముఖకాంతిని సౌందర్యముగాను కలగాను కనబడినట్లు వారు ప్రార్థించినప్పుడు అది ఇచ్చుటే కాదు కానీ తెలివిని, జ్ఞానమును కూడా వారికి ఇచ్చింటున్నారు. వారందరిలో కూడా దానియేలు చాలా తెలివైన వాడుగా ఉంటున్నాడు. దర్శనములకు ఆ భావములు చెప్పే కృపను కూడా దేవుడు అనుగ్రహించుంటున్నాడు. మరి ఈ జ్ఞానము మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే జ్ఞానము లేకనే అక్కడ ఆదాము అవ్వ ఆ సైతాను చెప్పిన ఆ పండును తినవద్దన్న పండును తిని ఉంటున్నారు. జ్ఞానము లేకనే, ఆ జ్ఞానము లేక, దైవికమైన జ్ఞానము లేకనే మోసే గారు 10 ఆజ్ఞలు పగలగొట్టి ఉంటున్నారు. అదే జ్ఞానము లేకనే సొలొమోను, అంతటి జ్ఞాని అయిన సొలొమోను కూడా తన భార్య మాటలు విని తిరిగి పడిపోయి ఉంటున్నాడు. మరి ఈ జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. ఈ జ్ఞానము వలననే మనము దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, మన వ్యక్తిగతమైన జీవితంలో దుష్టుడు పెట్టే ఇబ్బందులు కావచ్చు, తప్పుదోవ పట్టించాలనే ఆలోచనలు కావచ్చు, వాటన్నిటిని గురించి కూడా తప్పించుకునే జ్ఞానము మాకు తండ్రి అని ప్రార్థించే వారిగా మనం ఉండాలి. తండ్రి, సమయోచితమైన జ్ఞానము నాకు దయచేయనైనా. ఇదిగో ఈరోజు ఈ దినమున ఈ ప్రయాణం కొరకు నేను వెళ్ళుచూ ఉంటున్నాను. ఇక్కడ ఎవరైతే నాకు అడ్డుగా వస్తున్నారో, ఎవరైతే నాకు ఎదురుగా వస్తున్నారో వారిని ఎదుర్కొనుటకు సమయోచితమైన జ్ఞానమును నాకు దయచేయనైనా. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక నీ పక్షమున నిలిచి నీకంటే ముందుగా అతను దేవాది దేవుడు వెళ్ళి ఆ మార్గములను సరళపరుస్తాడు. నీకు జయమును దయచేసే దేవుడై ఉంటున్నాడు. అలాగే హబక్కుకు రాసిన గ్రంథంలో 3:4, హబక్కుకు రాసిన గ్రంథము 3:4. హల్లెలూయా. చూడండి 3:4 మరొకసారి చదవమా మైక్లో. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేం చేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశం కనబడుచున్నది. ఆయన హస్తంలో నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి. అచుట ఆయన బలము దాగి ఉన్నది. హల్లెలూయా. చూడండి, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఈ బలము కోసం నేను ప్రార్థించేవారిగా ఉండాలి. ఎక్కడ ఉంటున్నది ఈ బలము? ఆయన హస్తముల కింద ఉంటున్నది. ఎప్పుడైతే నువ్వు ఆయన రెక్కల కింద, ఆయన రెక్కల చాటున నివసించేవాడిగా ఉంటావో అప్పుడు ఈ సూర్యకాంతి కంటే బలమైన ఆ వెలుగును నీవు పొందుకునేవాడిగా ఉంటావు.
ఆ వెలుగులో నువ్వు నివసించేవాడిగా ఉంటావు. ఆ వెలుగులను ఇతరులను కూడా నడిపించేవాడిగా ఉంటావు. ఏ విధంగా అయితే మోసే గారు ఇజ్రాయేలు ప్రజలను ఆ అగ్ని స్తంభములో దేవుని యొక్క వెలుగు ద్వారా ఆకాశం నుండి దిగి ఆ వెలుగు ద్వారా నడిపించుంటున్నాడో, నువ్వు కూడా ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులలో అన్యజనులను దేవుని యొక్క ఈ ప్రకాశమానమైన సూర్యకాంతి వెలుగులో నువ్వు నడిపించే దానివిగా మనం ఉండాలనేది దేవుని యొక్క అంశమై ఉంటున్నది. మనము దీని కొరకు ప్రార్థించేవారిగా ఉండాలా. ఏమేం ప్రార్థన చేయాలా? మొదటగా ప్రార్థించాలా, తర్వాత విశ్వాసంతో ప్రార్థించాలా, జ్ఞానము కొరకు ప్రార్థించాలా, అలాగే నీ హస్తముల కింద నేను ఉండాలా తండ్రి, నీ వెలుగులో నేను నడవాలా తండ్రి అని ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఇవన్నీ కూడా మనము చేసినప్పుడు దేవుని నామంలో మనము దేవుణ్ణి ఇతరులను ఆ మార్గంలో వెలుగులో ప్రకాశింపే వెలుగులో నడిపించేవారిగా మనం ఉంటాం. అలాగే ఇంకో అంశము, దేవుడు మత్తయి సువార్త 5:16 దేవాది దేవుడే చెప్పిన మాటలు ఇవి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూడండి, ఇంతవరకు అదే అంశాల గురించి మనము మాట్లాడుకుంటూ వస్తున్నాం. దేవాది దేవుడు చెప్పిన మాట ఏమిటి? మనుష్యులు, మళ్ళీ చదవండి అయ్యా. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 4వ అంశం సత్క్రియలు. ఇక్కడ దేవాది దేవుడు మనుష్యులు నీ సత్క్రియలను వారు ఎరుగునట్లుగా ఆ సత్క్రియల ద్వారా దేవుడు మహిమపరచబడాలని అక్కడ రాయబడి ఉంటున్నది. నువ్వు ఎప్పుడైతే నీతిగా న్యాయముగా సత్క్రియలు చేయొచ్చు, దేవుని నామాన్ని గణపరిచేవారిగా నువ్వు ఉంటావో, అప్పుడు నీ ద్వారా నీ దేవుడు గణపరచబడతాడు. నువ్వే వ్యర్థమైన క్రియలు, వ్యర్థమైన మాటలు పలుకుచు దేవుణ్ణి ఆరాధించే నువ్వే నీ నోటి నుండి, దేవుణ్ణి స్తుతించిన నీ నోటి నుండే వ్యర్థమైన మాటలు వస్తూ, దేవుణ్ణి ప్రవర్తనను కలిగిన నువ్వే వ్యర్థమైన ప్రవర్తన చేస్తూ, చూడండి, 2 పడవల మీద ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరమైన అంశమే కదా. ఎప్పుడు ఏ పడవ ఎటు పోతుందో తెలీదు. ఒకళ్ళ ఇటు వస్తే మధ్యలో సముద్రంలో పడిపోయేవారిగా మనం ఉంటాం. కాబట్టి దేవాది దేవుడైన ఆ దేవుని యొక్క ఓడలోనే మనం ప్రయాణం చేయాలి. కానీ ఒక కాలు ఇటువైపు, ఒక కాలు సత్క్రియల వైపు, ఒక కాలు దుష్క్రియల వైపు మనం పెట్టేవారిగా ఉండకూడదు అనేది దేవుని యొక్క అంశమై ఉంటున్నది. మరి మనం ఒకటే పడవలో ప్రయాణించి దేవుని యొక్క నామాన్ని గణపరిచేవారిగా మన ప్రవర్తన ద్వారా దేవుడి నామం గణపరచబడాలి. మన ఆలోచనల ద్వారా దేవుడి నామం గణపరచబడాలి. మన మాటల ద్వారా దేవుని నామం గణపరచబడాలి. అంతేకాని ఇక్కడ ఉన్నంత వరకు మనం సత్క్రియలు నడిచి, సత్క్రియలలో జీవించి, సత్ప్రవర్తన చేసి బయటికి వెళ్ళిన తర్వాత దుష్ప్రవర్తన, దుష్క్రియలు, దురాలోచనలు చేసేవారిగా ఉన్నట్లయితే మనం ఎలాగ దేవుని నామాన్ని గణపరిచేవారిగా ఉంటాం? దేవుడు చెప్పిన ఈ మాటను మనము నెరవేర్చే వారిమై అవుతామా? కాదు కదా. మరి దేవుడు చెప్పిన అంశాన్ని మనము మన జ్ఞాపకంలో ఉంచుకొని అనుదినము దీని కొరకు ప్రయాస కలిగి ప్రార్థించి కన్నీటి ద్వారా ఈ అంశాన్ని పొందుకోవాలి. తండ్రి, నేను ఇదిగో నా ద్వారా నీ నామము గణపరచబడాలా, నా సత్క్రియల ద్వారా నీ నామము గణపరచబడాలా, అనేకుల అన్యుల మధ్యలో నీ నామం హెచ్చించబడాలా నాయనా అని చెప్పి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. అలాగే మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 1-2 చదివినట్లయితే, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. చూడండి, ఇంతవరకు చెప్పినాం కదా, మనము తీర్పు తీర్చేవారిగా ఉండకూడదు. ఎందుకంటే మన ప్రవర్తన మొదటగా సత్క్రియలతో ఉన్నట్లయితే మనము తీర్పు తీర్చేవారిగా ఉండాలి. తీర్పు తీర్చేవారు ఎవరు? పరలోకమందు ఉన్న దేవాది దేవుడే తీర్పు తీర్చేవాడు. ఏదైనానో కానీ, అది ఏ సమస్య అయినానో కానీ, ఇదిగో తండ్రి నీ చేతికి అప్పచెప్పుచుంటున్నాను, దీనిని ఏ విధంగా నడిపించాలో, ఏ విధంగా నడిపించకూడదో అది నీ చిత్తమైంటున్నాను. నీ చిత్తమైతే ఈ కార్యంలో నా ఎడల జరిగించుము. ఈ తీర్పులో నేను వెళ్ళుచు ఉంటున్నాను, తీర్పు కొరకు నేను వెళ్ళుచు ఉంటున్నాను. నీ చిత్తమైతే నాకు న్యాయయుక్తమైనదే చేయము తండ్రి అని ప్రార్థించే వారిగా మనం ఉండాలి. అలాగే 17వ అధ్యాయంలో 1-2 చూసినట్లయితే, 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను.
ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. చూడండి, ఇక్కడ మోసే, ఏలియా పాత నిబంధనలో ఎప్పుడో ఉన్నవారు. మరి ఇక్కడ దేవునితో ఎలాగ సంభాషిస్తున్నారు? ఆ వెలుగులో దేవునితో ఎలాగ వారు నిలుపబడ్డారు? అనేకులు అన్యులను దేవుని మార్గంలో వారు నడిపించినారు. మోసే కావచ్చు, ఏలియా అన్యుల మధ్యలో ఆ దహన బలిని అర్పించినప్పుడు దాని ద్వారా అనేకులు రక్షింపబడినారు. కాబట్టి అక్కడ కూడా దేవుని నామం గణపరచబడింది. కాబట్టి ఆ ఇరువురు కూడా, ఆ వెలుగు సంబంధులైన ఇరువురు కూడా ఇక్కడ దేవాది దేవుడు సూర్యకాంతి వెలుగులో ప్రకాశిస్తున్న ఆ దేవాది దేవుని యొక్క వెలుగులో వారు కూడా నిలబడి దేవునితో సంభాషించేవారుగా ఉంటున్నారని ఇక్కడ రాయబడి ఉంటున్నది. మరి వెలుగును పొందుకున్న నీవు నేను ఎవరితో సంభాషిస్తున్నాం? ఎవరితో మాట్లాడుచు ఉంటున్నాం? ఇప్పుడు శరీరకరంగా నువ్వు మరణించవచ్చు. అది ఒకసారి ఆ మాట కూడా నేను చదివి వినిపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1:8 ఒకసారి చదవండి. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 1:5 కూడా చదివి. 1:5 చదువు. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానమునుగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తుల తత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఇక్కడ మధ్యలో రాయబడి ఉంటున్నాయి కదా, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థాడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. మరి ఈ అంశాన్ని ఇక్కడ మనము అనుసంధానించుకుంటే 17వ అధ్యాయంలోకి వస్తే మత్తయి సువార్తలో 1:17, 1-2 చదివినట్లయితే, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి 3 చదివా. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. చూడండి, ఇక్కడ ఆ అంశాన్ని ఈ అంశాన్ని రెండింటికి పోలిక చేసుకుంటే, ఎప్పుడో మరణించిన మోసే కావచ్చు, ఎప్పుడో మరణించిన ఏలియా కావచ్చు, తిరిగి ఇక్కడ ఎవరితో సంభాషణ చేస్తూ ఉంటున్నారు? దేవాది దేవునితో సంభాషణ చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ కూడా యేసయ్య దేవాది దేవుడైన యేసయ్య ఏ విధంగా అయితే శరీరంకరముగా మరణించినప్పటికీ ఆత్మానుసారంగా దేవుని యొద్దకు వెళ్ళి ఉంటున్నాడో, మనము కూడా శరీరకరముగా మనం మరణించినప్పటికీ దేవాది దేవుడైన ఆత్మను మనం నింపుకున్న వారమైతే ఏదో ఒక సమయంలో మనము కూడా దేవుడితో నిలబడి ఇలాగ సంభాషణ చేసేవారిగా మనం ఉంటాం. అలాంటి తృష్ణ కలిగి, అలాంటి ఆశ కలిగి మనము దేవుని సన్నిధానంలో సత్క్రియలు కలిగి నడుచుకునే వారిగా ఉండాలి. దేవా, మేము కూడా నీ సన్నిధానంలో ఇలాగ నిలబడవలను తండ్రి, మేము కూడా నీ సన్నిధికి చేరవలను నైనా, ఆ నీ రాకడ సమయంలో మేము కూడా నిలవాలి తండ్రి అని మనము ప్రార్థించే వారిగా మనం ఉండాలి. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:5 అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను గనక మేము మమ్మును గూర్చి ప్రకటించుకునటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము
మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. హల్లెలూయా. చూడండి, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లరిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. మరి మన హృదయాలలో యేసయ్య వెలుగు ప్రకాశిస్తున్నా మరి మనము దేవుణ్ణి అలాంటి విశ్వాసముతో పౌలు గారు ఏ విధంగా అయితే ఈ విశ్వాసంతో ఈ పత్రిక రాసి ఉంటున్నాడో, ఆ మాట రాసి ఉంటున్నాడో, అలాంటి కృతనిశ్చయత మనము కూడా కలిగి ఉంటున్నామా? మన ద్వారా యేసుక్రీస్తు ప్రభువును ఇతరులకు ప్రచురించే వారిగా ఉంటున్నామా? ఆయనను గూర్చి ప్రకటించే వారిగా ఉంటున్నామా? ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నామని వారు ప్రకటించినారు. మరి మనము కూడా అలాగ ప్రకటించే వారిగా ఉంటున్నామా? దేవుని నామాన్ని కావచ్చు. మేము కూడా మీకు పరిచారకులమే. మీరు అన్యులైనప్పటికీ మేము మీకు పరిచారకులుగా ఉంటున్నాం. తద్వారా మీరు కూడా దేవుని మార్గంలోకి నడవలసిన వారుగా ఉంటున్నారని, అలాంటి పరిచర్యకర్తము మనము జరిగించే వారిగా ఉంటున్నామా? ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాం అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎఫ్సీలోకి రాసిన పత్రిక 5:6 2 అంశాలు ఉంటాయి, ముగించు. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చెను గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. చూడండి, వ్యర్థమైన మాటల వలనను ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. ఎందుకు వ్యర్థమైన మాటలు అంటున్నారు? కొందరైతే దేవుని మాటలు వినడానికి ఇష్టపడరు, కానీ వేరే ఇతర అంశాలు కావచ్చు, వేరే ఇతర విషయాలు కావచ్చు, ముసలమ్మ ముచ్చట్లు అని అది కూడా రాయబడి ఉంటుంది కదా బైబిల్ గ్రంథంలో కూడా. సీరియల్స్ గురించి కావచ్చు, సినిమాల గురించి కావచ్చు, ఇలాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడమంటే గంటలు గంటలు మాట్లాడతారు. దాని గురించి ఎంతైనా సంభాషణ చేస్తారో, ఒకరికొరకు ఒకరు గొడవలు పడే పరిస్థితి వరకు కూడా వెళ్తారు. మరి దేవుని గురించి ఎందుకు మనము అలాగా మాట్లాడలేకపోతుంటున్నాం? ఒకరి ఏడల ఒకరి సంభాషణ, నీ అభిప్రాయం ఏంటి దేవుని గురించి, నా అభిప్రాయం ఏంటి? ఈ సందర్భంలో యోబు గారు ఈ విధంగా మాట్లాడి ఉంటున్నారు, ఇదిగో మోసే గారు ఈ విధంగా మాట్లాడి ఉంటున్నారు, ఏలియా గారు ఈ విధంగా మాట్లాడి ఉంటున్నారు, ఈ విధంగా దానియేలు గారు ఈ విధంగా కళ్ళభావములకు దర్శనములకు ఈ విధంగా సమాధానము చెప్పి ఉంటున్నారు. మళ్ళీ మనం ఏ విధంగా ఉంటున్నాం, మనము ఎలాంటి స్థితిలో ఉంటాం? ఇలాంటి అంశాలను మనం ఎందుకు మాట్లాడుకోలేకపోతుంటున్నాం? మన ప్రయాణంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కూడా ఇలాంటివి మనము సంభాషించుకునే వారిగా ఉండాలి. కానీ వ్యర్థమైన మాటలు, వ్యర్థముగా ఎవరో దుష్టుడు తలంపులు ఎలా ఉంటాయంటే వ్యర్థమైనవే వాడు పంపిస్తాడు. దీని గురించి మాట్లాడితే నీ శరీరానికి ఆనందం కానీ ఆత్మకు కాదు కదా. ఆత్మ ఆనందించాలంటే దేవుని యందు ఆనందించాలి, దేవుని మాటలు యందు ఆనందించాలి, దేవుని మాటలో మనము నిలిచి ఉండేవారిగా ఉండాలి. అలాగే ఆ కింద వచనం చూసినట్లయితే వ్యర్థమైనది చదువు మళ్ళీ ఒకసారి ఆ మాట. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఎవరు కూడా మనల్ని మోసపరచకుండా మనల్ని మనమే సరి చేసుకోవాలా. వ్యర్థమైన మాటలు అక్కడ ఉన్నాయంటే నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి, అంతేగాని ఆ మాటలు వినడానికి ఆసక్తి చూపకూడదు అనేది దేవుని యొక్క మాట. తర్వాత, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక. చూడు, మనం అవిధేయులుగా ఉంటున్నామా, విధేయులుగా ఉంటున్నామా దేవుని మీదికి? ఒకవేళ అవిధేయులుగా ఉంటే ఆ దేవుని ఉగ్రతను మనము పొందుకునే వారిగా ఉంటామనేది ఇక్కడ రాయబడి ఉంటున్నది. మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి. అట్టివారితో మనము పాలివారై ఉండకూడదు అనేది దేవుని యొక్క అంశం ఉంటున్నది. అలాగే మనం కూడా చీకటి, ఇక్కడ కింద వచనం చదివినట్లయితే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చూడ, ఇంతవరకు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? వెలుగు గురించే మాట్లాడుతున్నాం. మనం కూడా పూర్వమందు చీకటి వారమే, ఇప్పుడైతే మనము దేవుని యొక్క వెలుగై ఉన్నాము, దేవుని యొక్క ప్రకాశమానమైన వెలుగై ఉన్నాము. ఆ వెలుగును ఇతరులకు పంచిపెట్టే వారిగా మనం ఉండాలి, కానీ మనల్ని మనము చీకటిలోకి పడవదోసుకునే వారిగా మనం ఉండకూడదు అనేది దేవుని యొక్క అంశం. చివరిగా ఒక వచనం, ప్రకటన 19:7-9 వచనాలు. దేవుని యొక్క రాకడ సమయం సిద్ధముగా ఉంటున్నది అనే అంశం గురించి చెప్పేసి ముగించేస్తాం. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియగు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు
ప్రకాశములను నిర్మూలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. 9 కూడా. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. హల్లెలూయా. చూడండి, అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియగు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపుల్ల వివాహము జరుగుచూ ఉంటున్నది, అందరూ సిద్ధముగా ఉండాలని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. మరి గొర్రెపిల్ల వివాహం అనగా దేవాది దేవుడు తిరిగి మన కొరకు వస్తూ ఉంటున్నాడు. ఆ గొర్రెపిల్లగా దేవాది దేవుడు తిరిగి మన కొరకు వచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలంట? పెళ్లి కుమార్తె గురించి చదివా, అక్కడ రాయబడి ఉంటున్నది 8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చూడండి, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావో, ఎప్పుడైతే ఈ ప్రకాశమానమైన వెలుగు సంబంధమైన బట్టలు నువ్వు కట్టుకుంటావో, ఎప్పుడు కట్టుకుంటావు ఈ సన్నని ప్రకాశమానమైన వెలుగు బట్టలు? దేవునిలో నువ్వు ప్రకాశించినప్పుడే కదా. దేవుడిలో నువ్వు ప్రార్థించి ఈ 4 క్రియలు ఏవైతే ఉంటున్నాయో, ప్రార్థన కావచ్చు, విశ్వాసము ద్వారా కావచ్చు, జ్ఞానము ద్వారా కావచ్చు, సత్క్రియల ద్వారా కావచ్చు, ఈ క్రియలన్నిటిని నువ్వు పొందుకొని ఆ వెలుగులో నువ్వు ప్రకాశించినప్పుడే ఆ ప్రకాశమానమైన వెలుగు సంబంధులుగా నువ్వు ఉంటావు. వెలుగు సంబంధమైన దేవునిలో నువ్వు నివసిస్తావు. ఆ వెలుగు సంబంధమైన బట్టలు నువ్వు కట్టుకుంటావు. అంతేకాదు, నీ సత్క్రియలు, నీతి క్రియలు ఇవన్నీ కూడా పరిశుద్ధుల నీతి క్రియలు వ్రాయబడి ఉంటున్నాయి. అప్పుడు నువ్వు పరిశుద్ధినిగా ఉంటేనే కదా పరిశుద్ధినిగా నీతి క్రియలు నీ పట్ల కార్యములు చేసేది. మరి ఇవన్నీ కూడా మనం పొందుకున్నామంటే దేవుని రాకడ సమయంలో మనం కూడా దేవునితో పాటు ఆ పరదేశంలో ఉండడానికి దేవుడు యొక్క కార్యములు అయి ఉంటున్నాయి. ఈ వాక్యము మనందరిలో ఫలించునుగాక. అలాగే అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, నా తోటి సువార్థికులకు అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ వాక్యం ద్వారా మనందరం దీవించబడదుము గాక.